సింపుల్‌గా సిర్రాక్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను మరీ డ్రైగా చూపడం లేదు. కొద్దిగా ముద్దగా వచ్చేలానే చూపిస్తున్నాను. ప్రాసెస్‌లోకొస్తే పాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి అలానే కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సిర్రాకును కూడా వేసుకోవాలి. ఈ సిర్రాకును మీరు ముందుగానే కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోండి. సిర్రాకు వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. దీంట్లో నుంచి మనకి వాటర్ ఉడతాయి. దీంతోనే ఆకు మొత్తం ఉడికిపోవాలి. ఇది ఉడికేలోపు దీంట్లోకి పప్పల పొడి చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న కొన్ని పల్లీలు అలానే కొన్ని పుట్నాల పప్పు ఫ్రై చేసుకున్న ధనియాలు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకొని ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఆకు మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పప్పల పొడి అలానే కొద్దిగా కారం చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, అంతే అండి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది మీకు రైస్లో కలుపుకొని తినడానికి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ డెలిషియస్ డే.